అక్కర్లేదండి. ఎందుకంటే తీసేవాళ్ళు లేరు. అది ఆల్రెడీ ఇదివరకే చెప్పాను. పాప ఆఫీస్కి వెళ్ళిపోతుంది, బాబు ఏమో ఓన్లీ 18 పాటే. వాడు అసలు వీడియో తీయమన్నా కూడా తీయదు. నేనే స్టాండ్ ఒకటి కొనుక్కుని సెల్ఫ్ పెట్టి తీసుకున్నా. నా వర్క్ నేను సెల్ఫీగా అని చెప్పి అనుకుంటున్నాను. దానితో నాకు చాలా వంటలు వచ్చాయి. గొప్ప కాదు, పిండి వంటలు అయితే చేసేదే కానీ మామూలు వంటలు అయితే మాత్రం చాలా వచ్చు. చూపిద్దామంటే అసలు తీయడానికి నాకు అసలు అవ్వటం లేదు, ఎవరు ఉండటం లేదు తీసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి వచ్చిన తర్వాత కిచిడీ చేశాను. అది ఎలాగా అన్నది కొంతమందికి తెలుసు అనుకోండి, నార్త్ వాళ్ళు ఎక్కువ చేస్తారు కాబట్టి. నేను ఎలా చేశానో అన్నది చెప్తాను. అన్నిటికంటే ముందు ఒకటి ఏమాట అంటే, మనం ఇంతవరకు నా ఛానల్ వ్యూస్ వచ్చి ఇంతవరకు సబ్స్ వచ్చాయంటే ఎంతో కొంత నచ్చే చూస్తున్నారని నాకు అర్థమైంది. అది పెరగాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ మీరు ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో ఏదైనా పెట్టగానే మీకు వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. డన్ చేశారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను దీని ప్రాసెస్ చెప్పేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాను పాప వచ్చేసరికి. అందుకనే ప్రాసెస్ చెప్తాను. ఎలాగంటే ఫస్ట్ పెట్టుకున్న తర్వాత అందులో అంతా నెయ్యితోటేనండి నేను చేసింది. ఆయిల్తో కూడా చేసుకుంటారు, కాకపోతే నెయ్యి ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే నెయ్యి వేసి అందులో కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఏంటంటే మిరియాలు. మెయిన్ దీనికి కూడా హాట్ పొంగల్లాగే మిరియాలు ఉండాలి. మిరియాలు, నెక్స్ట్ కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి వేస్తూ ఆ తర్వాత మనం దీనికి ఏంటంటే హాట్ పొంగల్కి వెజిటబుల్స్ వేసుకోము, దీనికి వెజిటబుల్స్ వేస్తాం. ఏంటంటే బంగాళదుంప వేసాను, టమాటా, నెక్స్ట్ ఏంటంటే క్యారెట్, అలాగే వంకాయ వేయాలండి. మెయిన్ వంకాయ వేస్తే ముద్దగా వస్తుంది అన్నమాట, చక్కగా ఇది జ్యూసీగా వస్తుంది. వంకాయ వేయాలి. అలాగే మనకి ఇష్టమైన వెజిటబుల్స్ పచ్చి బఠానీలు అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఏముంటాయి కూరలు ఎప్పుడైతే మనం పోపు వేస్తామో ఇంగువ కూడా వేసి అందులోనే ఈ కూరలు కూడా వేసేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కొద్దిగా ఫ్రై అవనిచ్చి, మనం ఇన్నిటికంటే ముందు చేయవలసిన పని ఏంటంటే ముందు రోజే మనం ఒక 4-5 గంటల ముందే ఒక గ్లాసు బియ్యానికి ఒక పావంతు పెసరపప్పు 2 కలిపి నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేశాను, ఎందుకంటే నేను ఇంట్లో కూడా బాస్మతి రైసే వాడతాను, అందుకని చెప్పి బాస్మతి రైస్తో చేశాను. అయితే మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నాకు బాస్మతి రైస్ నేను డైలీ అదే వాడతాను కాబట్టి నేను అందుకోసం ఆ రైస్తో చేశాను. అయితే ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు ఒక 6 గంటలైనా నానబెట్టుకుని తర్వాత ఎప్పుడైతే మనం వెజిటబుల్స్ అన్నీ వేసి ఆ నీటిలో వేస్తున్నామో ఆ టైంలోని మనం ఏం చేయాలంటే ఈ పెసరపప్పు బియ్యం నీళ్ళు వచ్చేసి అది కూడా ఇందులో వేసేయాలి, ఈ వెజిటబుల్స్లో వేసేయాలి. అది కూడా వేగాలి కొంతసేపు, ఎందుకంటే వేగడం వల్ల కొద్ది పచ్చివాసనలో ఉండదు అన్నమాట పప్పు కానీ రైస్ కానీ. అది కొంత నెయ్యిలో వేసిన తర్వాత మనకి వీలైతే జీడిపప్పు పక్కన వేసుకుని నెయ్యితోటి అది కూడా ఇందులో కలిపేసుకోవచ్చు. అది కూడా వేసేసి మొత్తం మీద మనకి నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా పంజాబ్లో మేము తినేవాళ్ళు ఉన్నాడు పాప చదువుతున్నప్పుడు. ఏంటంటే వాళ్ళు జ్యూసీగా చేస్తారనమాట. అంటే చూడండి ఒకసారి చూపిస్తాను. గట్టిగా కాకుండా ఇలా జారుగా ఉండాలన్నమాట. అది కిచిడి అంటే మెయిన్ అలా ఉండాలి. ఇంకా మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, సారీ. మనం ఫస్ట్ అన్నీ వేస్తాం కదా, వేసినప్పుడు ఒక దాక్షిణ చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అది కూడా వేయాలి. సారీ, అది మర్చిపోయింది చెప్పడం. దాక్షిణ చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా ఇందులో కలిపి వేసి అల్లం కూడా వేయాలి. అల్లం కూడా వేసి ఇన్ని చెప్పినప్పుడు గుర్తుంచుకోవడం కష్టమే లేదు. అసలు యాక్చువల్గా నేను చేస్తూ మీకు చెప్పాలి కానీ నాకు అది అవ్వలేదు, అందుకని ఇలా పెడుతున్నాను. చాలా రోజులు పెట్టి వీడియో పెట్టలేదు అనేసి. అయితే ఏంటంటే ఇవన్నీ కలిపి బియ్యం కూడా అందులో వేసేస్తాం కదా, బియ్యం పెసరపప్పు అన్నీ వేసిన తర్వాత జీడిపప్పు అన్నీ వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే నీళ్లు పోయాలి. అంటే గట్టిగా కాకుండా జారుగా వచ్చేటట్టు కొద్దిగా ఎక్స్ట్రా నీళ్ళు పోస్తాం అన్నమాట. పోసి విజిల్స్ ఏమో 4-5 వరకు వస్తే అప్పుడు అన్నం మెత్తగా అయిపోతుంది. మనం విజిల్ తీసి ఓపెన్ చేసిన తర్వాత
మనం గంటితో గట్టిగా నొక్కి అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా నెయ్యి దాని మీద వేసి కరివేపాకు వేసి మూత పెట్టుకుంటే చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఇది యాక్చువల్గా నార్త్ సైడ్ వాళ్ళందరూ పేషెంట్స్ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి అరగడం తొందరగా అరిగిపోతుంది, హెల్త్కి వెజిటబుల్స్ అన్నీ వస్తాయి అని చెప్పేసి ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళ హాస్పిటల్లో వాటిల్లో వాళ్ళు ఎక్కువ పేషెంట్స్కి మాత్రం వాళ్ళు ప్రిఫర్ చేసేది డాక్టర్స్ ఈ కిచిడీనే ప్రిఫర్ చేస్తారు. అదనమాట. ఇంతకీ ఈరోజు వీడియో అయితే ఇదండి. మీరు అనుకోవచ్చు రమణి గారు మీరు ఏదో సినిమా స్టోరీ చెప్పినట్లే చెప్పేసారు, మాకు గుర్తుండాలి కదా అనొచ్చు. దానికి నేను రెమెడీ ఏం చెప్తున్నానంటే ఇంకోసారి నేను అన్ని ప్రిపేర్ చేసుకుని సాటర్డే సండే మా పిల్లకి అలాగే సెలవు, దాంతో శివరాత్రి శనివారం పడిపోయింది అంటున్నారు, లేకపోతే శుక్రవారం అయితే ఇంకో రోజు సెలవు ఇచ్చేసి సోమవారం అన్నాను. అండ్ నేను సెలవు రోజు ఏం చేస్తానంటే మీకు మళ్ళీ ఇవన్నీ వేసి చూపించి చేస్తాను. వింటున్నారు కదా. అది నెక్స్ట్ ఏంటంటే ఇన్నాళ్ళ బట్టి చేయలేదు, నాకు లైక్స్ సబ్స్ చెయ్యండి ప్లీజ్. ఎందుకంటే ప్రతి యూట్యూబర్ కూడా అడిగేది అదే అడుగుతారు, ఎందుకంటే మా ఫ్యామిలీలో మీరందరూ జాయిన్ అవ్వాలన్నది నా కోరిక. ఎందుకంటే నా ఫ్యామిలీలో నాది బ్యాక్గ్రౌండ్ మీకు కొంత ఇదివరకు చెప్పే ఉన్నాను కదా, ఇంకొంత మళ్ళీ ఉంది కానీ ఇంకో వీడియోలో చెప్తాను. ఇందులో కాదు, ఇప్పటి వరకు చెప్పింది మీరు చూస్తారని నేను అనుకుంటూ మీ అందరికీ బాయ్ చెప్తూ గుడ్ నైట్ చెప్తూ బాయ్ అండి.